అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కర్ణ వ్లాగ్స్. నేను మీ కరుణాకరండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యల ఇగురండి. పచ్చి రొయ్యల ఇగురు అంటే ఇష్టం లేనోళ్ళు ఎవరుంటారండి? చాలా టేస్ట్‌గా ఉంటది కదండీ! దీనిలో ముళ్ళు గాని, ఎముక గాని ఏమీ ఉండదు కదా! తింటా ఉండంటే అప్పుడే అయిపోయిందన్న ఫీలింగ్ అన్నది వస్తది కదండీ! మరి ఇంత టేస్టీగా ఉండే ఈ రెసిపీ తింటే ఇష్టం ఉన్నా గాని, వాసన వస్తుందని కొంతమంది ఇష్టపడరు కదండీ! అలా నీచు వాసన రాకుండా ఎలా వండాలో ఇప్పుడైతే నేను చేసి చూపిస్తానండి. చూసేయండి. పచ్చి రొయ్యలుగా పచ్చి రొయ్యలకండి పెంకులాటి పార్ట్ ఉంటది గదండీ పైనంతాను. ఆ పెంకంతా ఒలిచేసేసి కొద్దిగా సాల్టను, నిమ్మరసం వేసి ఒక పావుగంట అయితే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని దాన్ని శుభ్రంగా సాల్టేసేసి కడిగేయాలండి. ఈ కడిగేటప్పుడండి పైన వీటికి వెన్నుపూసలాగా సన్నటి నరం ఉంటదండి నల్లటిది. దాన్నయితే తీసేస్తేనండి నీసు వాసన అన్నది రాదనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి ఆ రొయ్యలు వేసేసి అందులో కొద్దిగా సాల్టు, అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, పసుపు, పచ్చిమిర్చి, ఉల్లి తరుగు ఇవన్నీ వేసేసి అయితే వేయించుకుందాం. కొద్దిసేపు మగ్గించుకుందామండి. లో ఫ్లేమ్‌లో ఉడికించుకుందామండి. లో ఫ్లేమ్‌లో ఉడికించడం వల్లండి ఇందులో ఉన్న నీసు వాటర్ అంతా వచ్చేస్తదండి. మీకు గనుక నచ్చితే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని ఉడికించుకోవచ్చండి నీసు వాసన రాకుండా. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా బయటకొచ్చేస్తుంది చూసారు గదండీ! ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకైతే ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్‌లో. ఇప్పుడు కొత్తిమీర ఏసేసి కాసేపయితే ఉడికిద్దామండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోయినాయి చూసారు గదండీ! మొత్తం ఎగిరిపోవాలండి వాటర్ అన్నయి. నీసు వాసన అన్నది లేకుండా ఉంటదనమాట. అలా ఎగిరిపోవటం వల్ల. ఇప్పుడు ఈ పచ్చి రొయ్యలన్నిటిని తీసేసి ఒక ప్లేట్‌లోకైతే మార్చేసేద్దాము. ఈ రొయ్యలు మరీ మొత్తం మాడకుండా చూసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఈ కర్రీకి ఎక్కువే పడుతుందండి. ఈ ఆయిల్ కాగుతుందనగా 2 లవంగాలు, చిన్న ముక్క చెక్క అయితే వేసి వేయించుకొని, ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఉడికించి పక్కన పెట్టాం కదండీ పచ్చి రొయ్యలు. ఆ పచ్చి రొయ్యలు అయితే వేసేసి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్‌లో వేయించాలండి వీటిని. హై ఫ్లేమ్‌లో వేపటం వల్లండి ఆయిల్ బాగా కాగి ఉంటది కదా! అప్పుడు పైనంతాను కరకరలాడుతా ఉంటది. లోపలైతే మెత్తగా ఉంటదనమాట. లో ఫ్లేమ్‌లో పెడితే మొత్తం ఉడికి మెత్తగా అయిపోతాయండి. అందుకని హై ఫ్లేమ్‌లో అయితే వేయించుకోవాలి. ఇవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, కొద్దిగా పచ్చి కొబ్బరి పేస్ట్ అయితే వేసానండి. పచ్చి కొబ్బరి నచ్చితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నచ్చినోళ్ళు. కాకపోతే స్వీట్‌నెస్ అన్నది వస్తది కదా! అందుకని నేను కొద్దిగా వేసాననమాట. ఇప్పుడు దీన్నైతేను లో ఫ్లేమ్ మీద ఇప్పుడు ఈ పేస్ట్ అన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్‌లోకి అయితే మార్చేసుకోవాలి మంటని. ఇప్పటి నుండి లో ఫ్లేమ్‌లో అయితే ఉడికించుకోవాలండి. మసాలాలన్నీ మాడిపోతాయి కదా! హై ఫ్లేమ్‌లో అయితేను. అందుకని లో ఫ్లేమ్‌లో అయితే వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి. నేను ఉడికించేటప్పుడు కొద్దిగా వేసాను కదండీ! అందుకని చూసి అయితే వేసానన్నమాట ఇప్పుడు. మసాలాలకి పట్టాలి కదండీ! మరి సాల్ట్ అన్నది అందుకని ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేశానన్నమాట. సాల్ట్ కొంచెం దీనికి చూసుకొని వేసుకోవాలండి. కొద్దిగా వేసి ఎక్కువైనా కానీ బాగోదనమాట. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ తరుగైతే వేసి వేయించుకోవాలండి. కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేశాను ఇందులో. దీన్ని లో ఫ్లేమ్‌లో అయితే ఉడికించుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసేసి. ఈ ఉల్లిపాయ వాటరే సరిపోతుందండి ఈ కర్రీకి అన్నది. ఎందుకంటే రొయ్యలు తొందరగానే ఉడికిపోతాయి కదా! ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి దీనికి. నేను ఇందులోకి ఒక టమాటా అయితే వేసానండి. నచ్చితే మీకు గనక ఇంకా 2 వేసుకున్నా బాగానే ఉంటది ఈ కర్రీకి. ఇవంతా మగ్గిపోయినాయి కదండీ! టమాటాలు ఇవన్నీ బాగా మగ్గిపోయినాయి కదా! ఇప్పుడు ఇందులోకి నేను ఇప్పుడు కారం అయితే యాడ్ చేసుకుందామండి. కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే బావుంటదండి ఈ కర్రీకి. పచ్చిమిర్చిను, కారం ఎక్కువ ఉంటేనే బావుంటది ఈ కర్రీకి అన్నాను. లేదంటే తీపి అన్నది వస్తది ఈ కర్రీకి ఎందుకనో మరి. రొయ్యలు తియ్యగా వస్తది మరి ఉడికేసరికి. ఇప్పుడు ఇందులో నేను ఒక స్పూన్ కారం అయితే వేసి, ధనియాలు, జీలకర్ర పొడేసి వేయించుకున్నానండి. కొద్దిసేపు అయితే మగ్గించుకుందాం. ఈ మసాలాలన్నిటికి ఉప్పు, కారం ఇవన్నీ పట్టాలి కదా! ఈ మూత పెట్టేసి కాసేపు లో ఫ్లేమ్‌లో మగ్గిస్తేనండి కారం అన్నది చక్కగా పీల్చుకొని రొయ్యలనేవి మంచి టేస్ట్ అన్నది వస్తదనమాట. మనం నిమ్మరసంలో కూడా నానబెట్టాం కదండీ! ఆ పులుపు అయితే సరిపోతుంది దీనికి. చక్కగా ఉడికిపోయినాయి చూసారు కదండీ! ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర జల్లుకొని, గరం మసాలా జల్లేసుకుంటే అంతేనండి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే రొయ్యల ఇగురైతే రెడీ అయిపోయిందండి. నచ్చిందండి? నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చేస్తారు కదండీ! మీరు కామెంట్ పెట్టడం వల్ల మేము ఆ కామెంట్లు చదివేటప్పుడు ఎవరెవరు ఏ ప్రాంతం వాళ్ళు ఎలా వండుతారో మేమైతే తెలుసుకొని వాటినైతే ప్రిపేర్ చేయడానికైతే మాకు అవకాశం ఉంటుంది కదండీ!
అందుకని కామెంట్ పెట్టమంటున్నామండి. మీరు కూడా కామెంట్ పెట్టండి. ఇప్పుడు గరం మసాలా జల్లేసుకొని దింపేసుకోవటమేనండి. అంతేనండి. నచ్చితే గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.